ఇంకా బిలో 30 years వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ అయితే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అదంతా కూడా మనము వాళ్ళు బాగా ఊదిపోయిన తర్వాత కూడా ఏ డాక్టర్ కూడా మీకు అలా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు కానీ ఏం చేయలేరు. సో అందుకోసం అది కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఒకటి. తర్వాత కొంతమంది పిల్లలు ఇప్పుడు అయితే సిటీలో తీసుకుంటే ఆడలేదు మగలేదు అందరూ కూడా స్మోక్ చేయరు. సో దానివల్ల ఏంటంటే మీకు ఒకటి హెల్త్ ప్రాబ్లం కాదు, సొసైటీ కూడా ప్రాబ్లం ఉంది. యాసిడ్ స్మోకర్స్ అని ఉంటుంది. సో మీరు ఎంత స్మోక్ చేస్తారో దాని ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది. వయసు కాని వయసులో లంగ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. ఓరల్ క్యాన్సర్స్, గుట్కా, చూయింగ్ గమ్ అవన్నీ తింటారు కానీ మనకి క్యాన్సర్స్ రావచ్చు. లంగ్ క్యాన్సర్ దానివల్ల కూడా వెయిట్ లాస్, తర్వాత ఇట్లాంటివి అవన్నీ స్టార్టింగ్లో ఉంటాయి. ఆకలి లేకపోవడము, వెయిట్. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా అలవాటు ఉంటే అలవాటు వాళ్ళు మాన్పించడానికి చూడండి. ఓకేనా? మన టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది. ఓకేనా? ఎవరికైనా అలవాటు ఉంటే సో మనం సైకాట్రిస్ట్ డాక్టర్ ఉన్నారు మీరు అట్లాంటి దారికి వెళ్ళకండి. ఏదైనా టెంపరీగా ఏమైనా అనిపిస్తాయి, అమ్మ నాన్న తిట్టినారు, టీషర్ట్ తిట్టినారు అంటే వెంబడే వెళ్ళి ఏదో బాటిల్ బీర్ తీసుకొని తాగడము లేకపోతే ఏదో స్మోక్ చేయడము అన్నట్టు కావద్దు. ఓకేనా? అట్లాంటి డిఫరెంట్ ఉన్నాయి. సో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. మీరే చెప్పాలి మాకు ఎక్కడ ఉన్నాయని చెప్తే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, లీగల్ అయితేనేమి, మెడికల్ అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్స్ కలుసుకొని మేము అది ఫర్దర్గా అది కాకుండా చూస్తాము. కానీ మాకు కావాల్సింది మీరు ఆరోగ్యంగా ఉండడం, చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు లోటు కావద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి. సింటమ్స్ ఏమైనా ఉంటే మనం కాంటాక్ట్ చేయండి. మీకు కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ చిన్న అర్బన్ ప్రైమరీ ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళు, ముసలి వాళ్ళు పోతారు అనుకోవద్దు. అక్కడికి వెళ్తే వాళ్ళు చూసేది వాళ్ళు చూస్తారు. అవసరమైతే స్పెషలిస్ట్ డాక్టర్స్తోని టెలిమెడిసిన్ అనే ద్వారా ఈ సంజీవని కాల్స్ చేసి ఇట్లా స్పెషలిస్ట్ డాక్టర్స్తో కూడా మాట్లాడి మీ సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. సో హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్ కానీ, లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఒకటే వచ్చింది. ఇప్పుడైతే 14 years పిల్లలకి ఇస్తున్నాము. ఫర్దర్గా గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనము అన్ని ఏజ్లో అంటే అప్ టు 18 years వరకు వ్యాక్సినేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే 14 years పిల్లలకి వ్యాక్సినేషన్ మీ సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరున్నా కూడా ఎవరైతే 2011 లో పుట్టిన పిల్లలకు, 2012 వరకు పుట్టిన పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నారా లేదో, తీసుకోకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోమని చెప్పండి. మీ సిస్టర్స్ ఉండొచ్చు, కజిన్స్ ఉండొచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తున్నాము. సో అవన్నీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జెంట్స్లోనైతేనేమో ఇట్లా ఓరల్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, అదర్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా మనకున్న చుట్టుపక్కల మనవంత బాధ్యతగా మనము కూడా చూడాలి. మనము హ్యాండ్ హైజీన్, మన హైజీను, మన ఇంట్లో పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడము, అట్లాగే మన చుట్టుపక్కల వాతావరణం కూడా సరిగా ఉండేలా చూడాలి. చెత్త తీసుకుపోయి రోడ్ల మీద పడేయడం అది రాము. మనం తింటూ బయట పడేయడం రాము. ఏదైతే అది ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. సో అది దృష్టిలో పెట్టుకోండి. ప్లాస్టిక్ నివారించండి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మన జిల్లాలో ఎక్కువగా ఉండేది ఆరోగ్య వైద్యం. మీకు తెలుసో తెలియకో లేకపోతే డాక్టర్ దగ్గర, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మీకు డబ్బులు అవసరం అనుకొని మీరు చిన్నగా ఈజీగా ఆర్ఎంపీ దగ్గరలోనే ఉంటారని ఆర్ఎంపీ దగ్గర వెళ్ళిపోతుంటారు. సో ఆర్ఎంపీకి అగేన్స్ట్ అని అనట్లేదు. ఎవరైతే ఇంటీరియర్గా ఉంటున్నారో, డాక్టర్ ఫెసిలిటీ లేనక్కడ దగ్గర ఆర్ఎంపీ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళినారు, ఏ డైట్లో వెళ్ళినారు అంటే అర్థం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చే ఎక్కువ డోసేజ్ ఏదైతే అసలు ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు అయినా ఇస్తున్నారు. ఆ ఇంజెక్షన్స్లో స్టీరాయిడ్స్ అన్నది ఇస్తారు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది కాబట్టి స్టీరాయిడ్ ఇస్తుంటారు. స్టీరాయిడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇమ్యూనో సప్రెషన్ అన్నది ఉంటుంది. మనకి బాడీలో ఇమ్యూనిటీ అన్నది ఉండదు, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల అట్లాంటి అవాయిడ్ చేయాలి. అన్నెసెసరీగా అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అట్లా స్టీరాయిడ్స్ తీసుకోవడము, అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడము. ఇప్పుడు ఏంటంటే మనకు డెవలపింగ్ కంట్రీ ఈజీగా అన్ని అవైలబుల్గా ఉంటున్నాయి. మెడిసిన్స్ అన్నీ కూడా అన్నట్టుగా ఫుడ్ ఒకటే కాదు, మెడిసిన్స్ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే దొరుకుతుంది. సో షెడ్యూల్ ఏజ్ డ్రగ్స్ యాక్చువల్గా అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఉండాలి, కానీ అది లేకుండానే ఈజీగా దొరుకుతున్నాయి. కాబట్టి
జ్వరం రాగానే మన ఓన్ వైద్యం పాతది ఎప్పుడో 6 నెలల క్రితం పోయిన చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుపోయి అది తీసుకుపోయి మన యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పని చేయకుండా అవసరం ఉన్న టైంలో పని చేయకుండా పోవడం. ఏదైతే ఉందో క్వాలిఫైడ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్ సర్టెన్ పీరియడ్ ఉంటుంది, 1 వీక్ వాడాలన్నా 10 days వాడాలన్నా అన్నది ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారము వెళ్ళాలి. అట్లా కాకుండా ఓన్ మెడికేషన్ తీసుకోవడము, లేకపోతే టెంపరీగా ఆర్ఎఫ్ఏలో ఎవరో ఇవ్వడం, తెలిసిన వాళ్ళు ఇవ్వడము, అది 1 రోజు 2 రోజులు, లేకపోతే గ్యాప్ పీరియడ్ అనేది ఒక ట్యాబ్లెట్ వేసుకున్నారంటే అది ఎంత టైం వరకు ఎఫెక్ట్ ఉంటుందో అంత టైమే ఇట్లా అందుకోసమని ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్ వాడకూడదు. అనవసరంగా ఏది మనం తినే ఆహారం అయినా, తీసుకునే వాటర్ అయినా, తీసుకునే మెడిసిన్ అయినా ప్రతిదీ కూడా వాళ్ళు అంటే చూసి నాణ్యం కరెక్టా కాదా, ఇది వేసుకోవడం అవసరమా కాదా, ఇది చెప్పినది క్వాలిఫైడ్ వాళ్ళైనా కాదా అన్నది చూసుకొని వాడుకుంటే మంచిది. అట్లాగే మీరు కొంచెం ఫోకస్గా ఉండండి. కాలేజీకి చదువుకోవడానికి వచ్చినారు, ఓకేనా? మంచి ఫ్రెండ్షిప్, మంచి అలవాట్లతో ఫ్రెండ్షిప్ అంటే అందరూ మంచి వాళ్ళే, మీ ఏజ్లో ఏది తప్పు అని అనట్లేదు. మీకు ఆ పరిసర ఆ సందర్భాన్ని బట్టి మీకు ఒక దారి అందరూ డిఫరెంట్లో వెళ్ళిపోతుంటారు. కానీ మంచి మార్గాన్ని ఎన్నుకోండి, దానివల్ల మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి, అట్లాగే మీ ఫ్యామిలీస్ మంచిగా ఉండాలి, అట్లాగే మనం సొసైటీ కూడా మంచిగా ఉండాలి, మంచి నిజామాబాద్లో మంచి పౌరులు ఉండాలని కూడా కోరుకుంటున్నాను. సో టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్, ఏదున్నా సైంటిఫిక్గా ఉండాలి, ఓకేనా? మూఢనమ్మకాలు మంచివే కావచ్చు, ఏదైతే ఉందో పసుపుకి గడపకి పసుపు రాయడం, మామిడి తోరణాలు కట్టడం, అవన్నీ కూడా సైంటిఫిక్. అంటే మూఢనమ్మకం ఏమి కాదు. మూఢనమ్మకం ఏంటంటే తాయెత్తు కట్టుకోగానే జ్వరం వెళ్ళిపోయాయి అంటే అది కరెక్ట్ కాదు, ఓకేనా? కోడిని పోయగానే జ్వరం వెళ్ళిపోయాయి అట్లా కాదు. సో ఈ అడాల్సెంట్ ఏజ్లో అంటే కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరు చెప్తే ఎదుటి వాళ్ళు చెప్తే వినరు, మాకే అన్నీ తెలుసు అని అనుకుంటారు. అది దానివల్ల కూడా కొంచెం ఇరిటేషన్ వస్తుంది కదా చెప్తే. మేము చెప్పడం స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం అందరూ కూడా టెక్నిక్స్ ఉండవు, అందరూ రవితేజ లాగా చెప్పారు, సైకాట్రిస్ట్ లాగా. సో దానివల్ల కూడా కొంత వాళ్ళ కోపిక లేక, మీ కోపిక లేక, ఫ్రస్ట్రేషన్స్తోని రకరకాల గొడవలనే అవుతుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మీరు అంటే ఒకవేళ పేరెంట్స్ కానీ టీచర్ కానీ చెప్పింది ఎందుకోసం అన్నది రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరే మెచ్యూర్డ్గా ఉండి మీ పేరెంట్స్ కూడా మీరే గైడ్ చేయాలి, ఈ దారిలో వెళ్ళాలి. సో అందరు కూడా మీరు లేడీస్ అయితే థైరాయిడ్, హిమోగ్లోబిన్, మీరు కూడా బాయ్స్ కూడా హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. ఐ టెస్ట్ ఒకటి, స్క్రీన్ టైం అన్నది ఎక్కువగా అవుతుంది, ఐ టెస్ట్ కంపల్సరీ చేయించుకోండి. స్క్రీన్ టైం ఒక 3 hours కంటే ఎక్కువ ఉండకూడదు. మేము ఎప్పుడో వారానికి ఒకసారి చూడాలి, వారానికి ఒక సినిమా చూసేవాళ్ళం, సాటర్డేనో సండేనో అట్లా. ఇప్పుడు రోజు సినిమాలు, కంటిన్యూస్గా సినిమాలు ఉన్నాయి. పోనీ అంతసేపు చూస్తాం, ఏదన్నా మెసేజ్ ఏమైనా టేక్ హోమ్ మెసేజ్ ఉంటుందా అంటే ఏమీ ఉండదు. అనవసరంగా టైం వేస్ట్. అట్లా అంతా టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్స్ టైంలో టెన్షన్ అంటే కుదరదు. ఇంకోసమని రోజు చదువుకోండి, రేపటి లెసన్ ఈ రోజు చదువుకోండి, ఏం చదువుతున్నామా అనేది అవగాహనతో చూసుకోండి, ఇండెప్త్లో చూసుకోండి, ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆ టైంలో కూడా అప్పై కూడా టెన్షన్ ఉంటే ఎగ్జామ్ ముందు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజెస్ అవన్నీ కూడా చేసుకోండి. ఏ టైం అయినా మేము అందుబాటులో ఉన్నాం, నేను మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. సో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్ యూ. Before closing the session, I would like to thank District Legal Services and Authorities, our Chief Guest today, Dr. Rajashri Ma'am Garu, District Medical and Health Officer, and also a special thanks to Raviteja Sir, Psychiatrist. We have got the pulse of our students, sir. We are asking your time sufficient. Yeah, we are inviting you once again to our college, sir. We need one more session from you, sir. That was so sweet of you. You have got the pulse of our students and they were very much connected to you. Sir gave you a small session. Within a short period, he gave you a very beautiful session, and it's really required for all our students. The young Gen Zs, these are, but they are all going in a wrong way, which if you are putting all your efforts in the right way, you are going to reach your goals. And also, I would like to thank Sri Rajkumar Subedar, sir, Chief Legal Aid Defense Counsel from DLSA. Thank you so much, sir, for organizing the program. I would also like to thank our management, our principal, sir, Degree College Principal, Junior College Principal, sir, and my dears, give your time. Thank you, sir.
ఈరోజు ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనకి ఎస్ఎస్ఆర్ కాలేజ్లో మన డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగినది. ఇందులో వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి మనకు డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ డాక్టర్ రవితేజ సైకాట్రిస్ట్ గారు కూడా వచ్చినారు, అండ్ లీగల్ సెల్ సర్వీసెస్ వాళ్ళు వచ్చినారు. సో ఇందులో భాగంగా ఈ థీమ్ ఏదైతే ఉందో టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అని చెప్పేసి మనం అందరూ ఐక్యంగా మనము విజ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. ఏదైనా సైంటిఫిక్ రీజన్తో కూడా మనము చూసి ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు హెల్త్ పరంగా తీసుకుంటే అందరు కూడా హెల్త్ బాగుండాలి అని అనుకుంటే అది కూడా మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం అన్నది మన చేతుల్లోనే ఉంది. సో అది ప్రివెంట్ చేసుకోవడము, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నది మన చేతిలో ఉంది. దానికి తగిన అవగాహన కలిగి ఉండాలి. అవగాహన అన్నది నాలెడ్జ్ మనము పెంచుకోవాలి. అందుకోసమని హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మేము ముందుకున్నాము. అట్లాగే మీరు కూడా డే టు డే అప్డేట్ అవుతూ కూడా మీరు మంచి ఆరోగ్యం అలవాట్లతో మంచిగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాము. ఏంటంటే ఈట్ రైట్ అనే మనం ఇప్పుడు హెల్త్ డేస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫుడ్ సేఫ్టీ వీక్ అని చెప్పేసి నిన్న ఒకటి ఫుడ్ సేఫ్టీ మనము ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. దాంట్లో ఏదైతే ఉందో మనము ఏది తినాలి ఏది తినకూడదు, ఫుడ్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఏమేంటి, ఎందువల్ల వస్తాయి, తీసుకునే ఆహారంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే డ్రింకింగ్ వాటర్లో కూడా సేఫ్ ప్యాలెటబుల్ వాటర్ తీసుకోవాలి. అట్లాంటివన్నీ కూడా మనము నిన్న వాకథాన్ ఒకటి జరిగినది. అట్లాగే ఈరోజు కూడా హెల్త్ డే సందర్భంగా కూడా ర్యాలీ కండక్ట్ చేయడం జరిగినది. అట్లాగే ఇందులో మెయిన్గా మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడానికి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించడానికి తగిన ప్లానింగ్తోని కూడా మనము ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీని తొందరగా గుర్తించడము, అట్లాగే వాళ్ళకి హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ అవన్నీ కూడా చెకప్స్ కూడా టైం టు టైం ఇవ్వడము, అట్లాగే C-సెక్షన్ రేట్ని తగ్గించడానికి, డెత్ రేట్ని తగ్గించడానికి అవన్నీ కూడా మేము ప్లానింగ్ చేస్తూ మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని రకాల కూడా ముందుకెళ్తున్నాము. అట్లాగే దీంట్లో భాగంగా మనము ఆయుష్ అన్నది, యోగా అన్నది ఎంతో అవసరం కూడా ఉన్నది. దాన్ని కూడా 10th నాడు కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మెయిన్గా యూత్ కానీ, తెలిసి తెలియని వయసులో కానీ, లేకపోతే కొంతమంది వాళ్ళ లైవ్లీవుడ్ లాగా కొన్ని చూస్ చేసుకోవడం వల్ల వాళ్ళు కూడా హై రిస్క్ పాపులేషన్ ఏవైతే ఉన్నారో HIV AIDS బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళ కోసం కూడా 9th నాడు మనం ఇక్కడ రెడ్ రన్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. సో వల్నరబుల్ పాపులేషను, ట్రాన్స్జెండర్స్, తర్వాత ప్రిజన్ వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా టీబీ కానీ, తర్వాత ఇంకా ఈ HIV AIDS, HBS AG, హెపటైటిస్, అట్లాగే VDR సిఫిలిస్ వ్యాధుల గురించి కూడా నిర్ధారణ చేయబోతున్నాము. అట్లాగే మనకు డ్రగ్ అడిక్షన్ అన్నది, అంటే మనకు పెద్ద అడిక్షన్ అన్నది చాలా బర్డెన్ ఉన్నది. జిల్లాలో కూడా చాలా మటుకు టాడీ కన్జంప్షను, తర్వాత ఆల్కహాల్, గంజా, ఇట్లా రకరకాల సిగరెట్, ఇట్లా రకరకాల కూడా అలవాట్లతోని కూడా యూత్ అయితేనేమి, తర్వాత అన్ని రకాల వయసుల వాళ్ళు కూడా అడిక్షన్లోకి లోన్ అవుతున్నారు. వాళ్ళ కోసం కూడా మనకు జిల్లాలో గవర్నమెంట్లో అడిక్షన్ సెంటర్ GGHలో ఉంది, అట్లాగే ప్రైవేట్లో 2 హాస్పిటల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఎవరు కూడా అడిక్షన్కి వెళ్ళకుండా, డ్రగ్స్ కానీ మిస్యూజ్ కాకుండా ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. సపోజ్ వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉంటే మాత్రము ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుని మాకు అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకునేవలసిందిగా మేము ఈ రకంగా తెలియజేస్తున్నాము. సో ఈరోజు పిల్లలతోని కలిసి మాట్లాడము చాలా సంతోషంగా అనిపించింది. మెయిన్గా ఏంటంటే అన్ని ఏజ్ల వాళ్ళకు కూడా అనీమియా అనేది పెద్ద బర్డెన్ ఉన్నది. ఆ అనీమియా అన్నది ఎవరికి అవగాహన ఉండట్లేదు. వాళ్ళ భోజనం అలవాట్లు సరిగ్గా ఉండట్లేవు. న్యూట్రిషన్స్ ఫుడ్ కానీ, తర్వాత ఐరన్ రిచ్ కంటెంట్ ఉన్న ఫుడ్ కానీ, తర్వాత తగిన వాటర్ తీసుకోకుండా ఇట్లా రకరకాల ఇబ్బందులతో ఉన్నారు. ఫోకస్ లేదు. ఏది ఈజీగా జంక్ ఫుడ్, లేకపోతే మైదా ఫుడ్ అట్లాంటి వల్ల కూడా థైరాయిడ్ అని, ఇంకా ఒబేసిటీ అని, అదర్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. అందుకోసమని హార్ట్ అటాక్లు, అంటే ఈ తీసుకునే ఆహారము అలవాట్లు సరిగ్గా లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అన్నవి ఎక్కువగా వస్తున్నాయి. అంటే హైపర్ టెన్షను, డయాబెటీసు, క్యాన్సర్సు, తర్వాత ఏజ్లో అదే బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్లు అన్నీ వస్తున్నాయి. కాబట్టి దానికి కూడా మన చేతిలోనే ఉంది. రాకుండా
కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తొందరగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు చూయించుకొని రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే కనుక వాళ్ళని మనం ప్రాణాలతో కాపాడుకోగలుగుతాము. అదర్వైజ్ మళ్ళీ పెరాలసిస్ అని లేకపోతే సడన్ డెత్స్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అన్ని అవగాహన కలిగి ఉండి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, తర్వాత ఇట్లా ఎనీమియా ఇట్లాంటి అన్ని బర్డెన్ ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, క్యాన్సర్స్, HIV, ఎయిడ్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మంచి అలవాట్లతోని కొంత శారీరక శ్రమ చేసుకుంటూ మన అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు డాక్టర్ రవితేజ, జిల్లా మానసిక ఆరోగ్య అధికారి. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ELSA ఆధ్వర్యంలో SSR మేనేజ్మెంట్ వాళ్ళు మాకు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ జరుపుకునేలాగా అవకాశం కలిగించారు. సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని తెలియజేసే అవకాశం ఇచ్చారు. పిల్లలతో మాట్లాడుతూ అసలు స్ట్రెస్ అంటే ఏంటి, చెడ్డదా మంచిదా, ఈ స్ట్రెస్ని ఎలా గుర్తించాలి అండ్ పాజిటివ్ వేలో ఎలా అధిగమించాలి. చాలా వరకు పిల్లలు స్ట్రెస్ అనిపించగానే డ్రగ్స్ అని వేరే ఇతర బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకొని వాళ్ళ బంగారమైన లైఫ్ని పాడు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక ఇంటరాక్టివ్ సెషన్లో వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నేర్పించడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కళ్ళు చేపట్టాలని మా DMHO ఆఫీస్ ద్వారా మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటామని 24/7 టెలిమానస్ హెల్ప్ లైన్ 14416 14416 1441 ద్వారా అందరూ ఈ ఫెసిలిటీని అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మా ఆఫీస్ తరఫున ఈ వరల్డ్ హెల్త్ డే రోజు ఆరోగ్య అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.